రేవంత్ రెడ్డి గారి జాతకం ఎలా ఉంది? ఈ విషయాన్ని ఎందుకు అడుగుతున్నాము అంటే, గత కొంతకాలంగా కొన్ని ప్రచారంలో ఉన్నాయి. ఆయన ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగరు. ఇలా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీలోనే వేరే వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం ఉంది అని చెప్పిన జ్యోతిష్య పండితులు కూడా ఉన్నారు. అసలు దీంట్లో నిజమెంతుంది? రేవంత్ రెడ్డి గారి జాతక ప్రభావం ఎలా పనిచేస్తుంది? ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? నమస్కారం అండి. అయితే ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ప్రస్తుతం కొన్ని గ్రహాల్లో మార్పులు సంభవిస్తున్నాయి. అక్టోబర్ నెలలో, సెప్టెంబర్లో వచ్చే గ్రహణం కానివ్వండి. దీనివల్ల ఏంటంటే కొంతమంది వ్యక్తుల జాతకంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని మార్పులు వస్తాయనేది సహజం. ప్రతి ఒక్క జాతకం మీద గ్రహణం అనేది, ముఖ్యంగా గ్రహణం వచ్చినప్పుడు దేశాన్ని పరిపాలించే రాజు యొక్క జాతకాన్ని పరిశీలించమని చెప్తారు. ఎవరైతే మన పరిపాలకులు ఉన్నారో ఆ రోజుల్లో రాజులు, ఈ రోజుల్లో ముఖ్యమంత్రి అనుకోండి. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి జాతకాన్ని కనుక గమనించుకున్నట్లయితే కొంచెం ఇబ్బంది ఉంది కానివ్వండి, అంత పెద్ద తీవ్రమైన నష్టం ఆయన జాతకానికి ఏం లేదు. అలానే ఆయన పదవీచ్యుతుడయ్యేంత గొప్పదైనటువంటి ఇబ్బంది అయితే అసలు లేదని చెప్పచ్చు. ముఖ్యంగా ఆయన జాతకంలో చాలామంది ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు ఈ జాతకంలో అసలు యోగాలు లేవని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసేసి రకరకాలుగా ఆయనది ఇలా ఉంది, అలా ఉంది, లేదంటే దిగిపోతారు. వాళ్ళ యొక్క కోరికను దీంట్లో ప్రతిబింబించే ప్రయత్నమే తప్పితే నిజంగా అయితే జాతకం తెలిసి కాదు. ఎందుకంటే ఆయన జాతకాన్ని ఎవరి దగ్గర ఇప్పుడు సొసైటీలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఆయన యాక్చువల్గా డేట్ ఆఫ్ బర్త్ కాదు. ఆయన వ్యక్తిగత జాతకం అతి కొద్ది మందికి ఆయన ఇచ్చారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన కలిసినప్పుడు ఇది కాదులేండి ఫలానా డేట్ ఆఫ్ బర్త్ నాది అని చెప్పి ఆయన చెప్పింది. దాని ప్రకారం అయితే ఇప్పుడు జనాలు అనుకున్నట్టు ఆయన జాతకంలో ఉన్నటువంటి ఈ యోగాలు ఇవి కాదు. కాబట్టి ఇప్పుడు మారినటువంటి గ్రహస్థితులు కానివ్వండి, లేదంటే ఇప్పుడు గురుడు ఉచ్చకు వెళ్తున్నాడు, అది ఆయనకు కొంత మేలు చేసేది అవుతుంది. కొన్ని పంచాంగాల ప్రకారం సెప్టెంబర్ 29 నుంచి, అలానే కొన్ని పంచాంగాల ప్రకారం అక్టోబర్ 18 తర్వాత గురుడు మారి కర్కాటకంలోకి వెళ్ళింది, ఆయనకు కొంచెం మేలు చేసేది అవుతుంది. అలానే వచ్చేసి ఆయన వ్యక్తిగత జాతకంలో 5 సంవత్సరాల కాలమా లేకపోతే ఇంకా ఎక్కువ కాలమా, ఆయన జాతకంలో ఒకటి కోల్పోతే ఇంకొక రకంగా ఆయన జాతకంలో యోగం పొందుతున్నారు. ఆయన వయస్సును బట్టి, లేదంటే వచ్చేసి ఆయన జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిగతులను బట్టి ఆయనకి ఇంకా బలీయమైనటువంటి యోగాలు ఉన్నాయనే చెప్పాలి. అంత బలహీనమైనటువంటి జాతకం అయితే కాదు. తద్వారా ఏంటంటే ఆయనకు ఇంకా మంచి భవిష్యత్తు ఉండేటువంటి స్థితి కనపడుతుంది తప్పితే ఇబ్బంది ఏమీ కాదు. అదే రాబోయే కాలంలో వచ్చే ఎలక్షన్కి ఎలా ఉంటుంది, ఎవరు అవుతారు అనేది అప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిగతులను బట్టి ఆలోచించవచ్చు. ప్రస్తుతానికైతే ఈ సంవత్సరంలో ఉండేటువంటి మార్పులు ఆయనకి నష్టం కలిగించేటువంటి మార్పులు కావు. ఎందుకంటే పార్టీలో ఆయన ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతుంది తప్పితే తగ్గట్లేదు. బీహార్ ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారానికి వాడుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందంటే తప్పనిసరిగా ఆయన యొక్క ప్రాధాన్యత పార్టీలో పెరిగింది అనుకోవాలి. ఇప్పుడు అంతకుముందు ఈయన బహుమతులు ఇచ్చేవాళ్ళు. అవును. ఇప్పుడు ఈయనకు బహుమతులు కేసీ వేణుగోపాల్ లాంటి ఆయన తీసుకొచ్చి గిఫ్ట్లు ఇచ్చే పరిస్థితిలోకి వచ్చాడు. తద్వారా ఏంటంటే అర్థం చేసుకోండి ఆయన యొక్క ప్రాధాన్యత పార్టీలో ఎంత స్థాయిలో పెరిగిందో. అంటే వ్యక్తి అనేది కొంచెం గ్రహస్థితిగతులు ఎంత ప్రభావితం చేస్తాయో ఆయన సొంత నిర్ణయాలు అంత ప్రభావితం చేస్తాయి. ఏ వ్యక్తి జాతకం అనేది 100% ఇది శాసించదు. ఫలాని గ్రహచారాన్ని సూచయంతే మనీషినః, అంటే మనిషి జాతకాన్ని చెప్పేటప్పుడు ఇలా జరగచ్చు అని చెప్పి సూచన చేయడానికి గ్రహస్థితిగతులు ఉపయోగపడతాయి. ఆ స్థితిగతులన్నిటి ప్రకారం కొంతమంది తీసుకునే నిర్ణయాలు వాళ్ళ యొక్క విలువను ఒక్కసారిగా కొన్ని రెట్లు పెంచుతాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కనుక గమనించుకున్నట్టయితే ఆయన తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం ఆయన వ్యక్తిగత ప్రతిష్టను, లేదంటే ఆయన యొక్క క్యాలిబర్ని పెంచేది అవుతుంది తప్పితే తగ్గించేది అవ్వట్లేదు. తద్వారా రాజకీయంగా ఆయన యొక్క ప్రస్థానంలో ఇంకా కొన్ని మంచి అద్భుతమైన క్షణాలు ఆయన ఎదుర్కోబోతున్నారు. మంచి భవిష్యత్తు ఆయన జాతకరీత్యా కనపడుతుందని చెప్పచ్చు. అంతేగాని బయట చెప్తున్నట్టు ఆయన తొందరలోనే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే అవకాశం ఉంది అని చాలామంది జ్యోతిష్య పండితులు చెప్తుంది నిజం కాదంటారు. అసలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జాతకమే అది ఆయనది కాదు. దేని ప్రకారం అయితే విశ్లేషణ చేస్తున్నారో అది ఆయన జాతకం కాదు. ఆయన జాతకాన్ని కావాలనే కొంతమంది కొన్ని జాతకాలని, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కొంత వాళ్ళ అసలు డేట్ ఆఫ్ బర్త్ని దాచిపెట్టి కొన్ని జాతకాలు కావాలని వాళ్ళు పబ్లిక్లోకి వదులుతారు. అలాగనే ఆయన జాతకంలో తెలిసి తెలియక కొన్ని ఏదో గెజిట్లో ఉన్నటువంటి వాటిని పెట్టి వేసేవి రైట్ కాదు.